హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చపాతీ లడ్డు అండి. మనం చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతే కనుక ఈ విధంగా లడ్డూని చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్ చపాతీలు చేసి కూడా మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నైట్ చేసిన చపాతీలు ఈ విధంగా మిగిలిపోయాయి. సో మరి సమ్మర్ కదండి, కొంచెం డ్రై అయిపోతాయి చపాతీలు. సో అందుకని చెప్పి నేను వీటిని అయితే లడ్డూలు చేస్తున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకుని చపాతీలని చిన్న ముక్కలుగా వేసుకొని దీన్ని పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేయించి పెట్టుకున్నాను నేను. ఇది కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీ పౌడర్లోకి ఇది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మరీ మెత్తగా పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా కరిగి బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, బెల్లం అయితే కరిగింది. ఇది ఇంకొక 5 నిమిషాల పాటు మనం స్టవ్ పైనే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా పొంగుతుంది కదా. అయితే ఇది కొంచెం లేత తీగ పాకం వచ్చే వరకు మనము ఉండనిస్తే కనుక లడ్డు చాలా బాగుంటుంది. చూడండి, జస్ట్ అలా వస్తుంది తీగ పాకం. ఇలా చాలు, ఇంకా మరీ ఎక్కువ పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ పొడి అంతా కూడా వేసేసి చపాతీ పొడి మంచిగా కలిపేసుకోవాలి. కరెక్ట్ సరిపోయిందండి బెల్లానికి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా ఇది మనకి దగ్గరికి అయిపోయింది కదా, స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉండి లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యిందండి. ఇప్పుడు చక్కగా కొద్దిగా తీసుకుంటూ లడ్డూని చుట్టేసుకోవచ్చు. మనం చేతికి నెయ్యి ఏమీ రాసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బెల్లము నెయ్యి అంతా కూడా కొంచెం మనకు అది జ్యూసీగానే ఉంటుంది. మనం ఇలా జస్ట్ ఇలా అనేసరికి లడ్డు రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. మీకు పల్లి నువ్వులు ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇలా పిండంతా కూడా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా టేస్టీగా చపాతీ లడ్డు ఎలా చేసుకోవాలో. ఎంతో సింపుల్గా మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలు మిగిలిపోతే నేను ఈ విధంగా చేసేస్తాను అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మరి వాళ్ళని అడుగుదాం ఎలా ఉందో. ఓకే పిల్లలు, టేస్ట్ చేయండి. సూపర్ మమ్మీ. చూసారు కదండి, మా పిల్లలైతే సూపర్ ఉంది మమ్మీ అని చెప్పారు. టేస్ట్ చాలా బాగుంది. నేను ఏది చేసినా వాళ్ళకి బాగానే నచ్చుతుందండి. సూపర్ ఉంది, బాగుంది మమ్మీ అని చెప్తారు. కానీ రియల్గా కూడా ఈ లడ్డు చాలా టేస్టీగా ఉందండి. సో మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.